అసలు కడుపుతో ఉన్నావా? ఏమంటా ఉండవు? కడుపుతో ఉన్న అమ్మాయి ఈ 2 పళ్ళు తినొచ్చా? రోజు ఎవరికి తెలియకుండా ఈ పండ్లు తింటుంది అంటే దాని అర్థం ఏంటి? నిషిక గర్భవతి. కొన్ని తక్కువ పెత్తనాలు ఎక్కువైపోయి ఉండాయి నీకో. ఎంత ధైర్యం ఉంటే నా కోడలతోనే ఇట్లా మాట్లాడతావు? క్షమించండి అమ్మగారు. నిషికమ్మ బిడ్డకి ఏమవుతుందో అన్న కంగారులో. ఏమీ కాదు. అయినా కూడా నీకెందుకే? నువ్వేమైనా నన్ను కన్నావా పెంచావా? చూడమ్మే, ఏదో ఆ రాధకు భయపడి నిన్ను మా బంధువని చెప్పుండాము. అంత మాత్రానికే మనకు బంధం ఉందని అనుకోబాక. ఇది తినేది నిషిక కాదు, నేను తిని ఈడ్నే పెట్టిపోయిండా. అతిటివు పో. అభిమానంతో బిడ్డకేమవుతుందో అన్న భయంతో అడిగిన దానికి మిమ్మల్ని కొడతారా? ఇప్పుడే వాళ్ళ పని చెప్తాను. ఆగే, ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళతో ఏం చెప్పినా ఏం చేసినా ఒక పని మనిషి కోసం ఎందుకింత గొడవ పడతావని మళ్ళీ మొదలు పెడతారు. పిన్ని చెప్పింది కరెక్టే దాత్రి. నిషి వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. ఇప్పటికే పిన్ని వాళ్ళకి రాగిని పిన్ని మీద చాలా అనుమానాలున్నాయి. ఇప్పుడు మనం వెళ్ళడిగితే ఆ అనుమానం ఇంకా పెరుగుతుంది. అవును. ఏమైంది దాత్రి? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆ 2 ఫ్రూట్స్ తిన్నది నిషికనే అని నాకు అనిపిస్తుంది. కడుపుతో ఉన్న నిషిక బిడ్డకి మంచిది కాదని తెలిసినా కూడా ఎందుకు ఆ 2 ఫ్రూట్స్ తింటుంది? చిన్నప్పటి నుంచి దానికి ఆ 2 ఫ్రూట్స్ అంటే ఇష్టం కదే. రోజు పెట్టినా తినేది కదా. కరెక్టే అత్తయ్య, కానీ ఇప్పుడు నిషిక ప్రెగ్నెంట్ ఉంది కదా. రోజు పపాయ పైనాపిల్ తింటే బిడ్డ నిలబడదు అంటారు కదా. అవునే, అదే నాకు అర్థం కావట్లేదు. నిషిక కడుపులో బిడ్డ గురించి ఆలోచించకుండా రోజు ఆ 2 ఫ్రూట్స్ తింటుందంటే అంటే నిషి ఆలోచించడానికి కడుపులో బిడ్డనే లేదు. ఏమంటున్నావే నువ్వు? నిజమేనా? నిషిక ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పిందంటావా దాత్రి? అని నాకు అనుమానంగా ఉంది కేదార్. నిషిక ప్రెగ్నెంట్ ఫ్రెండ్ ఇంటికి రావడం ఎన్నో నెల హేమ? 5వ నెలక్క. డాక్టర్ హేమని బెడ్ రెస్ట్ తీసుకోమన్నారండి. ఏ పని చేయనివ్వట్లేదే. అంటే నువ్వు ఇంట్లో ఏ పనులు చేయడం లేదా? ఫుడ్ కూడా బెడ్ దగ్గరికే వస్తుంది. అదే రోజు రాత్రి నిషిక బరువులెత్తనని చెప్పడం. ఇవే కదా, లోపలి పెట్టిద్దాం. ఆ రాత్రి నిషిక ప్రెగ్నెంట్ అని చెప్పడం. కంగ్రాట్స్ యువరాజ్, మీరు తండ్రి కాబోతున్నారు. అంటే మా చెల్లెలు ప్రెగ్నెంటా డాక్టర్? అవును, 3rd మంత్. ఇదంతా చూస్తుంటే నాకెందుకు అనుమానంగానే ఉంది. నువ్వు చెప్తుంటే నాకు డౌట్గా ఉంది దాత్రి. డాక్టర్ నిషిని కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు, స్ట్రెస్ అవ్వద్దన్నారు. కానీ నిషిక ఎప్పుడు ప్రెగ్నెంట్ అమ్మాయిలా బిహేవ్ చేయట్లేదు. ఏ నిషి, అంత ఫాస్ట్గా స్టెప్స్ దిగుతావేంటి? నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ గారు చెప్పారు కదా. చిన్నగా నడిచేది, కుదురుగా ఉండేది ఇంకా అలవాటు కాలేదు కదమ్మీ. అమ్మి నిషి, నెమ్మదిగా నడవాలా. ఓసి తుంగమోహన్ దానా, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పిందా? ఈ విషయం ఇంట్లో అందరికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? దాన్ని ఇంట్లో ఉండనిస్తారా? మన అనుమానం నిజమని కన్ఫర్మ్ అయ్యే వరకు ఈ విషయం గురించి బయట ఎవ్వరికీ తెలియకూడదు అత్తయ్య. మన అనుమానం నిజం కాకపోతే పాపం నిషి అందరి ముందు దోషిగా నిలబడాలి. సరే జగదాత్రి, ఇక మీదట నుంచి ముగ్గురు నిషిక మీద ఒక కన్నేసి ఉంచుదాం. నిజమని తేలితే అప్పుడు చెప్దాం నిషి పని. సరే అత్తయ్య. సరే, వంట చేయడానికి టైం అవుతుంది, నేను వెళ్తాను. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే.
పర్లేదు కూర్చో కేదార్. ఏంటి జగదాత్రి, మొగుడి నవ్వును చూసి అంతలా మురిసిపోతున్నావు? ఇంట్లో గొడవ జరిగినప్పటి నుంచి మావయ్య కేదార్తో సరిగ్గా మాట్లాడడం లేదు అత్తయ్య. కనీసం కలిసి కూర్చోలేదు కూడా. ఇప్పుడు మావయ్య కేదార్తో మాట్లాడుతున్నారు. మావయ్య అన్ని మాటలన్నా ఒక్కసారి పక్కన కూర్చొని మాట్లాడగానే ఎంత ఆనందపడిపోతున్నారో చూడండి. అన్నీ సర్దుకొని బావగారు మీ ఇద్దరిని దగ్గరికి తీసుకునే రోజు, ఈ ఇంటి పెద్ద కొడుకు కోడలి స్థానం మీకిచ్చే రోజు చాలా దగ్గరలోనే ఉంది. జగదాత్రి కేదార్ని చూస్తా ఉండాది. మరి ఈ చిలకమ్మ ఎవరిని చూస్తా ఉండాది? అమ్మ దొంగ మొహందానా, నా మొగుడిని చూస్తా ఉండవా? ఏంది ఎంకన్న సామి, ఈ వయసులో నాకు ఈ రచ్చ. పెండ్ల ఇన్నేళ్ళైనాక కూడా మొగుడిని కాపాడుకునే పరిస్థితి ఏ పెండ్లానికి రాకూడదు. ఏందమ్మి ఈ నుంచి చూస్తా ఉండావు? పో పోయి దగ్గర నుంచి చూడు. ఎందుకు ఇక్కడి నుంచి బాగానే కనిపిస్తుందిగా. అమ్మగారు మీరా? చూసుకోలేదు. హ్మ్. నీ సూప్ అంతా ఆడుంటే ఈడేం చూస్తావులే. అత్తయ్య మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు. ఈడ చాలా తప్పు జరుగుతా ఉండదు కాబట్టే తప్పుగా అనుకుంటా ఉండా. నేను పోయి అందరిని పిలుచుకొని వస్తా భోజనానికి.